హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. మనము ఫస్ట్ వీడియోస్లో డిసీజెస్ వాటిలో ఉండే టెక్నికల్ వర్డ్స్ గురించి డిస్కస్ చేసాం. అది అయిన తర్వాత మనకి వైరల్ డిసీజెస్, వైరస్ వ్యాధులు. ఈ వైరల్ డిసీజెస్ మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకి 16 ఉంటాయి. 16 మానవునిలో హ్యూమన్ బీయింగ్స్లో వచ్చే డిసీజ్ 16. ఇందులో ఫస్ట్ 5 మనం చూద్దాం. రిమైనింగ్ డిసీజెస్ పార్ట్ 2 పార్ట్ 3లో మీరు ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. సో వైరల్ డిసీజెస్, ఇప్పుడు వైరస్ అంటే ఏంటి? సో వైరస్ అంటే లాటిన్ భాషలో పాయిజన్, విషము అని అర్థం. సో వైరస్ల గురించి స్టడీ చేయడాన్ని వైరాలజీ అంటారు. సో ఫాదర్ ఆఫ్ వైరాలజీ అని ఐవాన్స్కీ అంటారు. అతిపెద్ద వైరస్, బిగ్గెస్ట్ వైరస్ ఏదంటే వ్యాక్సినియా వైరస్. స్మాలెస్ట్ వైరస్, అతి చిన్న వైరస్ అని బ్యాక్టీరియోఫేజ్ F2 అంటారు. సో వైరస్లు అనేవి వితౌట్ సెల్ స్ట్రక్చర్, ఇంకా చెప్పాలంటే కణ నిర్మాణం లేని జీవులు. అలాగే కనెక్టింగ్ లింక్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, సజీవులకు నిర్జీవులకు మధ్య సంధాన సేతువు. వైరస్లు అనేవి బయట ఉంటే నిర్జీవు నాన్ లివింగ్ థింగ్స్లో ఉంటాయి. బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి జరుగుతాయి. అలాగే వైరసెస్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్, అవికల్ప పరాన్నజీవులు, ఎక్కడైనా నివసించగలవు. వైరస్ల వల్ల మానవునికి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో వైరస్ ఇన్ఫెక్షన్స్లో మొదటిది కామన్ కోల్డ్, జలుబు. ఈ జలుబు అనేది సర్వసాధారణమైన డిసీజ్. సో జలుబు అనేది మనకి రీనో వైరస్ లేదా కొన్ని బుక్కుల్లో రైనో వైరస్ అంటారు. ఏం కంగారు పడవలసిన పని లేదు. రీనో వైరస్ ఆ రైనో వైరస్ వల్ల జలుబు అనేది వస్తుంది. జలుబు అనేది వైరస్ వల్ల మాత్రం వస్తుంది. అయితే జలుబుకు ట్యాబ్లెట్ వేయచ్చా వేయకూడదంటే, వేస్తే 7 రోజులు, వేయకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది. దానికి ఇమ్యూనిటీ పవర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో జలుబుకి ఖచ్చితంగా కారణమైనది వాటర్ అండ్ ఎయిర్ అండ్ ఫుడ్ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. రెండోది పోలియో. దీన్నే చైల్డ్ పెరాలసిస్ అంటారు, శిశు పక్షవాతము అంటారు. ఓకేనా? జనరల్గా పెరాలసిస్ అంటే పక్షవాతం, పెద్దవారిలో కనిపిస్తుంది. దీన్ని చైల్డ్ పెరాలసిస్ అంటారు. ఈ పోలియో మైలటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ పోలియో డిసీజ్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ అవుతుందో వీళ్ళ మోటార్ నెర్వ్స్, చాలక నాడీ కణాలు దెబ్బతింటాయి. ఈ బిట్ చాలాసార్లు అడిగాడు. మోటార్ నెర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఈ పోలియో అనేది ప్రజెంట్ ఇండియాలో మనకి 2014 నుంచి ఎరాడికేషన్ డిసీజ్, పూర్తిగా పారద్రోలబడిన వ్యాధి. అంటే ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. ఈ పోలియోకి ఏంటంటే మనకి వ్యాక్సిన్ ఉంది, అలాగే ఓరల్ డ్రాప్స్, చుక్కల మందు కూడా ఉంది. పోలియో వ్యాక్సిన్ కనుక్కుంది జోనాస్ సాల్కు. పోలియో ఓరల్ డ్రాప్స్, చుక్కల మందును కనుక్కుంది శాబిన్. 1 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఈ పోలియో డ్రాప్స్ ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో మనకి పిల్లలందరికీ వేయించడం జరుగుతుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పోలియో డ్రాప్స్ అయితే వేయించండి. అలాగే డెంగ్యూ ఫీవర్, ప్రజెంట్ మనకు బాగా కలవరపెడుతున్న డిసీజు డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ జ్వరము అంటారు. ఈ డెంగ్యూ జ్వరం అనేది ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనకి హ్యూమన్ బీయింగ్స్, మానవునికి వస్తుంది. ఫ్లావీ వైరస్ వల్ల వస్తుంది. అలాగే వెక్టార్స్గా పనిచేసేవి ఫీమేల్ ఎడీస్ మస్కిటోస్. ఎవరికైతే డెంగ్యూ ఫీవర్ వస్తుందో వాళ్ళు బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది డౌన్ అవుతుంది, రక్త ఫలికల యొక్క సంఖ్య పడిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో డెంగ్యూ ఫీవర్లో వేటి యొక్క కౌంట్ పడిపోతుందని అడుగుతాడు. బ్లడ్ ప్లేట్లెట్స్, రక్త ఫలికల కౌంట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ హెపటైటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. హెపటైటిస్ అనేది లివర్కి వచ్చే డిసీజ్, కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్లో మనకి ABCDE అనే 5 రకాల వైరస్ల్లో ఏదో ఒక వైరస్ వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ హెపటైటిస్కి కూడా వ్యాక్సిన్ అనేది ఉన్నది. ఆ వ్యాక్సిన్ కనుక్కుంది మన హైదరాబాద్లోని శాంతా బయోటెక్ వాళ్ళు శాన్వాక్ అనే ఒక వ్యాక్సిన్ని ప్రపంచానికే సరఫరా చేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైన విషయం అది. అలాగే ర్యాబీస్ అంటే దీన్నే హైడ్రోపోబియా అంటారు, నీటిని చూసి భయపడడం. ఈ ర్యాబీస్ అనేది ర్యాబీస్ వైరస్ వల్ల వస్తుంది. అలాగే రాబ్డో వైరస్ అని కూడా దీన్ని చెప్తారు. రాబ్డో వైరస్ వల్ల వస్తుంది ర్యాబీస్. ఈ ర్యాబీస్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా లూయి పాశ్చర్ కనుక్కోవడం జరిగింది. కుక్క కాటు వల్ల ఈ డిసీజ్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ డిసీజెస్ పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.